ఇక వెంటనే ప్రేమ్‌తో డాక్టర్ ఇలా చెప్తూ ఉంటారు. ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక ఆ పేషెంట్‌ని మీరు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. సరే డాక్టర్ మేము తీసుకెళ్ళిపోతాం అనే విధంగా అంటూ ఇక డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక అదే సమయానికి చామంతి వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక అప్పుడు వెంటనే షాకింగ్‌గా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు వెంటనే చామంతిని పట్టుకోవాలా వద్దా అని అలా ప్రేమ్ చూస్తూ ఉంటే నిజంగా డ్రైవర్ బాబు నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఏంటి చామ్ అలా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు? రుణాలు అని నన్ను దూరం చేస్తున్నావా? అది కాదు డ్రైవర్ బాబు. ఇప్పుడు మా నాన్నను నేను చూడగలుగుతున్నానంటే ఇదంతా మీ వల్లే కదా! మీ వల్లే నేను మా నాన్నని చూడగలుగుతున్నాను కదా! అందుకే, అందుకే డ్రైవర్ బాబు అనే విధంగా అంటూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉండిపోతారు. రుణాలు అని నువ్వలా మాట్లాడకు చామంతి. ఎందుకంటే అక్కడ ఎవరున్నా సరే నేను ఇలాగే చేస్తాను. సరేలే నేను టాబ్లెట్స్ తీసుకొని రావాలి. నువ్వు మాట్లాడుతూ ఉండు. ఈరోజే అంటే డిశ్చార్జ్. ఇప్పుడే సార్తో మాట్లాడాను అని ఈ విధంగా అనగానే ఇక సరే డ్రైవర్ బాబు అని అనగానే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే నాన్న మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఏదో జరిగిందనే అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది నాన్న చెప్పండి. అసలు మీరు హాస్పిటల్కి ఎందుకొచ్చారు? ఏమైంది? అని అడుగుతూ ఉంటే ఇక ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతారు. ఖచ్చితంగా ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పండి అని అంటూ ఉంటే ఇక ఏం చెప్పాలో అర్థం కాక మంటి పడిపోతూ రామచంద్రయ్య గతాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ గతాన్ని గుర్తు చేసుకున్న ప్రమాదమే అని నీకెలా చెప్పాలి? నువ్వెప్పుడు కూడా ఇక ఈ ఇంటిని వదిలిపెట్టాలి. ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనే విధంగా అంటూ వెంటనే రమాదేవిని ఇంటి నుండి బయటికి గెంటిస్తారు. ఎవరినైతే మళ్ళీ గుర్తు చేసుకోకూడదని అనుకున్నానో ఇప్పుడు మళ్ళీ అలాంటి దాన్నే నేను మళ్ళీ నా బిడ్డ రూపంలోనే నేను చూస్తున్నాను. అలా అని ఎలా చెప్పను అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ చామంతిని చూస్తూ ఉంటే ఏమైంది నాన్న చెప్పమంటే ఏం ఆలోచిస్తున్నావు అంతలో? అవును నాన్న ఈరోజే డిశ్చార్జ్ అని డ్రైవర్ బాబు చెప్పారు. మరి ఎక్కడికి వెళ్తాం? అవునమ్మా ఇంటికి తీసుకెళ్తే అమ్మగారికి ఖచ్చితంగా అనుమానం వస్తుంది కదా అని అంటూ ఉంటే ఇప్పుడు మరి ఎలా? నాన్నను మనం ఎక్కడికి తీసుకొని వెళ్తాం అని అంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఏంటి చామ్ ఏమంటున్నావు? ఎక్కడికో తీసుకెళ్ళడం ఎందుకు? మన ఇంటికే తీసుకెళ్తాం. కానీ అమ్మగారికి అనుమానం వస్తుంది కదా డ్రైవర్ బాబు. అనుమానం రాకుండా అడ్డదారిలో తీసుకెళ్దాం. ఎన్నో మార్గాలు ఉన్నాయన్న విషయం నీకు తెలీదా అని ఈ విధంగా చెప్పగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది చామంతి. అది కాదు డ్రైవర్ బాబు, ఎందుకు అని నేను అలా అంటున్నాను. నువ్వు అలా మాట్లాడకు, నాకంతా తెలుసు. ముందు ఇక్కడ నుండి మనం తీసుకెళ్ళాలి. ఈరోజే సార్ డిశ్చార్జ్ చేయమని చెప్పారు సరేనా అని అనకనే ఇక వెంటనే సరే డ్రైవర్ బాబు అనే విధంగా చామంతి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఆ ఇంటిని అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఈ ఇల్లు నాది, ఈ ఇంటి యువరాణినే నేను. ఎవరైతే నన్ను కాదని, ఈ ఇల్లే తనది కాదని, ఈ ఇంటి యువరాణిని నేనే అని విర్రవీగిందో ఇప్పుడు తనతోనే నేనే చెప్పించాను. నా కోడలు అని నన్నే ఇంటి నుండి గెంటేసిన రమాదేవి చేతే చెప్పించగలిగాను. కానీ ఈ ఇంట్లో మాత్రం చామంతి అమ్మ ఇద్దరూ ఉండడానికి వీల్లేదు. ఇక వీళ్ళు లేకపోతే ఎలాంటి సమస్య ఉండదు. ఈ ఇంటి యువరాణినే నేనవుతాను. ఇక నన్ను ఆపేవారే ఎవ్వరూ ఉండరు అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి వెంటనే అరుణ్ వచ్చి అలా కళ్ళను మూయగానే ఎవరు చెప్పుకో, ఇంకెవరు టచ్ చేస్తారు? ఈ యువరాణిని టచ్ చేసే హక్కు కేవలం నా భర్తకు మాత్రమే ఉంటుంది కదా అని ఈ విధంగా అనగానే ఇక అప్పుడే నిజంగా రోజా కరెక్ట్ చేసిపావు అనే విధంగా అంటూ వెంటనే నుదుటన ముద్దు పెడుతూ ఉండగా అంతలో ఆ సీన్ని రమాదేవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
నాకు మాత్రం నేను చూస్తుంటే అలాగే చూడాలని అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది అనే విధంగా అంటూ ఇక అరుణ్ మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా అమ్మ నిన్ను కోడలిగా అంగీకరిస్తుందో లేదో అని చాలా భయమేసింది, కంగారు పడ్డాను. కానీ చివరికి అమ్మ ఒప్పుకుంది. ఇక నాకు ఎలాంటి భయం సమస్య లేదు అని అంటూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది. అవునండి, నేను కూడా అనుకున్నాను. కానీ నన్ను కోడలిగా అంగీకరించగానే నేను కూడా మరింత షాక్ అయిపోయాను అనే విధంగా అంటూ మాట్లాడుకుంటూ ఉండగా అదంతా చూసి మండిపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఇద్దరు కూడా ఎంతో ముద్దుగా మాట్లాడుకుంటూ ఉంటారు. దగ్గరగా వెళ్ళి అదంతా చూసి మండిపడిపోతూ ఉండగా ఇక దీక్ష జగదీష్ భ్రమర చూసి చూసావా వదిన, చూడు చిలుక గోరింకల్లా ఎలా మాట్లాడుకుంటున్నారో. ఇంకేముంది, ఇంకొద్ది రోజుల్లో వాళ్ళకు బిడ్డ కూడా పుడుతుంది. ఇక నీ నుండి ఎందుకో, అయినా ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయినా ఇలా జరుగుతుంది అని నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు. అత్తయ్య, నేను మీ మీదే ఆశలు పెట్టుకున్నాను. ఇక ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, ఈ రామాదేవిని నమ్ముతున్నావా లేదా? ఒక్క 15 రోజుల్లో నేను వాళ్ళను విడగొడతాను. నువ్వు నన్ను నమ్ము. అలా కలిసి ఉండనివ్వకుండా నేను చేస్తాను. ఎందుకంటే తిప్పి తిప్పి కొడితే అది వచ్చి సంవత్సరం కూడా కాలేదు. కానీ ఈ తల్లిని వాడు ఎలా మరుస్తారో. 30 ఏళ్ళ పెంపకం, 15 రోజుల్లో ఆ రోజాను అరుణ్ను విడగొడతాను. అలా నీకు మాట ఇస్తున్నాను. ఈ అత్తయ్యను నువ్వు నమ్ముతావు కదా? నమ్ముతాను అత్తయ్య. అంతలో ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక వడి బియ్యం పొయ్యాలి కొత్త కోడలికి తెలుసు కదా అని అంటూ ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు చామంతి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, మనం వెంటనే లోపలికి వెళ్దాం అని విధంగా అంటూ వెంటనే ఇక రామచంద్రుని లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు. ఒక్క నిమిషం చామ్ ఇక్కడే ఉండు అని అంటూ వెంటనే అడ్డదారిలో వెళ్ళి చూడగానే అమ్మ ఫోన్ మాట్లాడుతుంది. మనం ఇలా వెళ్దాం అని అంటూ వెంటనే ఇక గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్ళిపోతారు. మీరు ఇక్కడే ఉండండి, మనం ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది. ఎవరు కూడా ఇంట్లో కనిపించకపోతే నేను ముందు వెళ్తాను, చామ్ మీరు తర్వాత రండి అని అంటూ వెళ్తూ ఉండగా, బాబు నేనెవరో తెలియకుండానే నువ్వు ఇంత సాయం చేశావు. అయ్యో అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను దూరం చేస్తారా ఏంటి అని అంటూ, సరే మరి నేను వెళ్ళొస్తాను అని అంటూ వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం నాన్న అని అంటూ, నిజంగా చాలా థ్యాంక్స్ డ్రైవర్ బాబు అని అంటూ ఇక చెయ్యిని పట్టుకోగానే అలానే చూస్తూ ఉంటారు. అరే ఇందాకే కదా మీ నాన్నకు చెప్పాను, నువ్వు ఇలా చేసి నన్ను తక్కువ చేయకు సరేనా అని అంటూ అక్కడి నుండి వెళ్తూ, కానీ రామాదేవి అమ్మగారు మాత్రం మా నాన్నను చూడకుండా నువ్వే కాపాడాలి కృష్ణయ్య అని వేడుకుంటూ ఉంటుంది. మరోవైపు కోపంతో మండిపడిపోతూ ఉంటే అదే సమయానికి కాళ్ళు తీసి నొక్కుతూ ఉంటుంది. ఏమైంది నాన్న, అసలు మీకు ఈ పరిస్థితికి కారణం ఎవరు నాన్న చెప్పండి అని అంటూ ఉంటే, ఎవరని చెప్పను, మీ అక్కే అని చెప్పనా అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే, చెప్పండి నాన్న, మీ కళ్ళలో ఆ కన్నీరే చెప్తుంది. ఎవరు చేశారో చెప్పండి నాన్న అని అంటూ ఉంటే, ఎవరో కాదమ్మా మీ అక్కే చేసింది అని అనగానే షాకింగ్గా చామంతి చూస్తూ